వార్ధా ఎఫెక్ట్ తో చిగురుటాకులా వణికిపోతోంది చెన్నై. ఎక్కడ చూసినా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లతో అతలాకుతలమైంది. ఎగిసిపడుతున్న సముద్రం, రాకాసి అలల ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, ఈదురుగాలుల ధాటికి నిట్ట నిలువున కుప్పకూలుతున్న చెట్లు, విరిగిపడుతున్న విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు, గాలికి కొట్టుకుపోతున్న రైల్వే స్టేషన్ మీది రేకులు వెరసి వార్ధా తుఫాన్ బీభత్సానికి చెన్నై వణికిపోతోంది. Will be up and running only after a few hours, as we are being told, because almost all their personnel have been mobilized and they are all kept on standby. After Cyclone Vardha makes a landfall, that is when this process will happen. But right now the priority చెన్నైలో ఈదురుగాలుల ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పడుతోంది. గంట క్రితం వరకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 110 కిలోమీటర్లకు తగ్గాయి. మరో 3 గంటల్లో పూర్తిగా వార్ధా తుఫాను ప్రభావంతో తిరుమలలో కుంభవృష్టి కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో దట్టంగా మంచు కమ్ముకుంది. దీంతో యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం, చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్ధా ఎఫెక్ట్ తో చిగురుటాకులా వణికిపోతోంది చెన్నై. ఎక్కడ చూసినా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లతో అతలాకుతలమైంది. ఎగిసిపడుతున్న సముద్రం, రాకాసి అలల ప్రభావంతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, ఈదురుగాలుల ధాటికి నిట్ట నిలువున కుప్పకూలుతున్న చెట్లు, విరిగిపడుతున్న విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు, గాలి కొట్టుకుపోతున్న రైల్వే స్టేషన్ మీద రేకులు వెరసి వార్ధా తుఫాన్ బీభత్సానికి చెన్నై వణికిపోతోంది. Really heavy, as you can see. If you're anywhere outside in Chennai, it's better that you reach home as soon as possible, stay somewhere safe, and రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాయి. చెన్నై మార్గంలో వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఇక తమిళనాడుకు ఏపీ, బెంగళూరు నుంచి బస్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బలగాలు సహాయక చర్యలకు సన్నద్దమయ్యాయి. చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన ఆహారం, ఇతర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధిత
బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది.